మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. రండి, మనం దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. యోబు ఏలాగు అనెను, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. నేను పుట్టిన దినము లేకపోవునుగాక. మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక. ప్రియులారా, ఈ చదివినటువంటి వాక్యం, ఈ 3 వచనాలు మనం ఆలోచిస్తే ఇది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విధానంలో మనకు వినిపిస్తూ ఉంది. ఏంటి మాటలు అంటే, ఒక మాటలో చెప్పాలంటే యోబు గ్రంథం 3వ అధ్యాయంలో చాలా భాగం, దాదాపుగా ఈ 3వ అధ్యాయం అంతా కూడా యోబు తాను పుట్టిన రోజుని శపించుకున్నాడు. అసలు అది లేకుండా ఉంటే బాగుండు అనుకున్నాడు. అసలు యోబు అనేటటువంటి తాను పుట్టినటువంటి ఆ తారీఖు క్యాలెండర్లో లేకుండా ఉంటే బాగుండేది. అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండేది అన్నటువంటి మాటలు, తాను పుట్టిన రోజును శపించుకున్నటువంటి మాటలు ఇదిగో ఈ వచనాల్లో ఉన్నాయి. ఎందుకు యోబు ఇలా శపించుకున్నాడు తాను పుట్టినటువంటి రోజుని? అసలు లేకుండా ఉంటే బాగుండేదని ఎందుకు అనుకున్నాడయ్యా అంటే, యోబుకు వచ్చిన కష్టం అది సామాన్యమైనది కాదు. యోబుకు వచ్చిన బాధ అది వర్ణనాతీతం, సామాన్యమైనటువంటిది కాదండి. అంత బాధ, అంత శ్రమ యోబుకి కలిగింది. మనందరం ధ్యానిస్తూ వస్తున్నాం. 1-2 అధ్యాయాల్లో చాలా ప్రసంగాలు మనం విన్నాంగా. ఎంత కష్టం వాటిల్లింది, ఎంత బాధ వచ్చింది. నిజంగా ఒక మనిషి తట్టుకోలేడు అన్నంత కష్టం. ఆస్తి పోయి, ఆరోగ్యం పోయి, పిల్లలు పోయి, ఉన్నటువంటి ఒక భార్య దూషించి ఎంత విపరీతమైనటువంటి బాధ. అంత బాధలో మొత్తానికి చాలా సమయం అలాగ ఓపిక పట్టాడు, చాలా సమయం మౌనం వహించాడు. ఆ లోపల ఉన్న బాధ ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసింది. అందుకే అంటున్నాడు, అసలు నేను పుట్టకుండా ఉంటే బాగుండేది, క్యాలెండర్లో నేను పుట్టిన రోజంటూ లేకుండా ఉంటే బాగుండేది అనేది యోబు మాట. అంత బాధ వ్యక్తం చేస్తున్నాడు యోబు. ప్రియులారా, ఇక్కడ ఒక మాట నేను గుర్తు చేస్తాను. ఇంత బాధ కలిగినా, ఇప్పుడు నేను చెప్పబోయేదే సందేశం ఈ ప్రసంగానికి, బాగా వినాలి మీరు. ఇంత కష్టం వచ్చినా, ఇంత బాధ కలిగినా, ఇంత కొట్టబడిపోయినా, చివరికి ఆయన యొక్క పుట్టినరోజును శపించుకునేటటువంటి పరిస్థితికి వచ్చేసినా కూడా యోబు ఏదో ఒకటి చేసుకొని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అని ఎప్పుడు అనుకోలేదు. వింటున్నారా? ఇంత కష్టం వాటిల్లింది, ఇంత బాధ కలిగింది, తట్టుకోలేనంత శ్రమ వచ్చింది. కానీ నేను చచ్చిపోతే బాగుండు, ఎందుకు ఈ జీవితం, ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోతాను నేను అని మాత్రం యోబు అనుకోలేదు. తనకున్న బాధను దేవుడితో చెప్పుకుంటూ, ఈరోజు మనకున్నటువంటి పరిశుద్ధాత్ముడు కానీ వాగ్దానాలు కానీ లేనటువంటి రోజుల్లో కాబట్టి అదేదో నోటితో వ్యక్తం చేశాడే కానీ, ప్రియులారా, నిజంగా తాను ఏదో ఒకటి చేసుకొని ఆత్మహత్య చేసుకుందాం, చనిపోదాం అన్నటువంటి ఆలోచన యోబు చేయలేదు. ప్రియబిడ్డ, ఈ మంచి ఉదయకాల సమయం ఈ మాటలు వింటూ ఉండగా నిజంగా నీ జీవితంలో తట్టుకోలేని బాధ, తట్టుకోలేని కష్టం, యోబు ఎలాగైతే మాట్లాడాడో
ఆ రీతిగా అసలు ఎందుకు నేను పుట్టాను, ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది, ఎందుకు నాకు ఈ శ్రమ వచ్చింది అన్నట్లు నీ నోటితో మరి ఎంతో శాపకరమైనటువంటి మాటలు పలికి అంత విధానంలో శ్రమ పడుతున్నావా, బాధపడుతున్నావా? అలా పలకమని నేను చెప్పటం లేదు, కానీ నీ బాధ అంత వర్ణనాతీతంగా ఉందా అని అడగాలనుకుంటున్నాను. అంత శ్రమ పడుతున్నావా, అంత బాధ కలుగుతుందా నీ జీవితానికి? ఇలాంటి శ్రమలో చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది కదూ తల్లి. ప్రియమైన నా చెల్లి, ఎందుకు నేను ఇంకా బ్రతకాలి? ఎంత బాధ వచ్చాక, ఎంత అవమానం వచ్చాక, ఎంత అనారోగ్యం వచ్చాక, ఎంత కష్టం వచ్చాక చచ్చిపోతే బాగుండు నేను అనిపిస్తుందా నీకు? మరి యోబు అలాగే అనుకున్నాడా? ఇంత శ్రమలో యోబు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడా? కాదుగా. మరి నువ్వెందుకు అనుకుంటున్నావు అట్లా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడుగా, మొరపెడితే ఆలకించి సహాయం చేసే దేవుడు ఉన్నాడుగా. అసలు ధర్మశాస్త్రం రావటం కంటే ముందు, మోషే కంటే ముందు ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం జీవించిన యోబు ఎంత శ్రమలో కూడా ఇంకా దేవుని మీద ఒక ఆశ నిరీక్షణతోనే జీవించి బ్రతికాడు. కానీ ఈ రోజున నువ్వు నీకున్న కష్టాన్ని, శ్రమను బట్టి ఎందుకు నా జీవితం ముగిస్తే బాగుండు అనుకుంటున్నావు? మంచిది కాదుగా, తప్పు కదయ్యా. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలి? ఎందుకు నీ జీవితాన్ని ముగించాలి? నీకున్న బాధ యోబు బాధ కంటే ఎక్కువైందేం కాదుగా. అవమానపరచబడ్డావా, బాధ గుండా వెళ్తున్నావా, శ్రమ గుండా వెళ్తున్నావా, తట్టుకోలేనటువంటి కష్టం వాటిల్లిందా? ధైర్యంగా ఉండు. ఆత్మహత్య అనే ఆలోచన తీసేయి, అది సైతాన్ది. ఆ రీతిగా నిన్ను చంపి నరకానికి తీసుకువెళ్ళాలి అని సైతాను గడు ప్లాన్ అన్నమాట. ప్రియబిడ్డ, ఒక మాట గుర్తుపెట్టుకో, ఆత్మహత్య చేసుకున్న ఏ వ్యక్తి అయినా సరే దేవుని సన్నిధికి, పరలోక రాజ్యానికి వెళ్ళడు సుమా. వారు ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతారు. ఆత్మహత్య దేవుని దృష్టిలో చాలా పెద్ద పాపం. నీ ప్రాణాన్ని దేవుడిచ్చాడు, ఆయనే ఒక రోజున నీ ప్రాణాన్ని పిలిచి తీసుకోవాలి ఆయన. అంతవరకే ఆయన పిలుపుని అందుకొని నువ్వు వెళ్ళాలి ఈ లోకాన్ని వదిలిపెట్టి. కానీ ముందుగానే నీ ప్రాణాన్ని నువ్వు తీసేసుకోవటం ఒక హత్య కింద పరిగణించబడుతుంది. అది దేవుని దృష్టిలో ఆత్మహత్య అనేది మంచిది కాదు, దేవుడు ఒప్పుకునేది కాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, దైవజనుడిగా, అన్నయ్యగా చెప్తున్నాను, అలాంటి ఆలోచన ఖచ్చితంగా విరమించుకో. మంచిది కాదు. దేవుడు నీకు తోడుగున్నాడు. అసలు యోబు కాలంలో లేనటువంటి వాగ్దానాలు, పరిశుద్ధాత్మ ఈ రోజుల్లో మనకున్నాయి. ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మీకు ఒక్క మాట చెప్పనా, యోబు అంత ధైర్యంగా ఉన్నాడు గనుక, అలాగే శ్రమలో దేవుని పాదాల దగ్గరే ఉన్నాడు గనుక, ఈ యోబు గ్రంథం చివరికి వచ్చేసరికి యోబు 2 దీవించబడ్డాడు. తెలుసా నీకు? చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాడు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చివరికి ఏమైంది? మరలా యోబుకి క్షేమస్థితిని దేవుడు కలగజేశాడు. నష్టపోయిన దానికంటే 2 దేవుడు యోబుకి ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వేది నష్టపోయినా దేవుడు అంతకు 2 ఇవ్వగలడు. ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, దేవుని వైపు చూడు. తొందరపాటు నిర్ణయాలు, ఆత్మహత్య ప్రయత్నాలు మానే. ఒకవేళ నీకు నిజంగా బాధ కలిగితే కలిగి ఉండొచ్చు, ఎంతో వేదన గుండా నువ్వు వెళ్తూ ఉండొచ్చు. కానీ ఆ వేదనలో, ఆ శ్రమలోనే దేవుడు నీకు తోడై ఉండి ఆ శ్రమను దీవెనకరంగా నీకు మారుస్తాడు. 2 దీవెన నువ్వు పొందుకుంటావు. నేను ప్రార్థన చేసే ముందు దైవజనుడిగా చెప్తున్నాను, ఏడ్చే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. నువ్వు రేపు నవ్వుతావు, సంతోషంగా ఉండు. దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన సందేశం ప్రియమైన మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి. యోబు జీవితంలో నుంచి మరొక మంచి పాఠాన్ని మాకు నేర్పించారు.
మీ మాటల కొరకు వందనాలు. ఎవరైనా తొందరపాటు ఆలోచనతో ఎందుకు ఈ జీవితం, నేను ఎందుకు పుట్టాను అనవసరంగా, నాకే ఎందుకు ఈ శ్రమ, ముగిస్తే బాగుండి జీవితాన్ని అన్నట్టుగా నాయన మీ పిల్లలు ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నారేమో తెలియదు కానీ, నాయన ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తున్నారేమో తెలియదు కానీ, వారందరినీ కనికరించండి, కాపాడండి, క్షేమం దయచేయండి, తోడుగా ఉండి సహాయపడండి. గాయపడిన మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తాం. ప్రతి బిడ్డకు నాయన మీ సన్నిధి కాంతి ఉదయింపచేసి నెమ్మదిని ప్రసాదించండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందామా? ప్రైజ్ ది లార్డ్.